పర్వదిన సందర్భంగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సూచన మేరకు క్యాంప్ ఇన్ఛార్జి దయాకరెడ్డి గారి ఆధ్వర్యంలో నేలకొండపల్లి మండలంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ముగ్గుల పోటీలో నేలకొండపల్లి మండలంలోని అన్ని గ్రామాల మహిళామణులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ ముగ్గుల పోటీలు పుష్పంచ్ రోడ్డు బైపాస్ పక్కన డిగ్రీ కాలేజీ ఎదురుగా ఉన్న ఇంచర్లో నిర్వహించడం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ నేలకొండపల్లి సోదరి మళ్ళీ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారు, దయాకరెడ్డి గారు హాజరవుతున్నారు. కాబట్టి పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సీనియర్ అభిమానులు సకాలంలో వచ్చి ఈ కార్యక్రమం చేపట్టానికి ఉదయం 10 గంటలకు ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు సీనన్న చేతుల మీదుగా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రత్యేకంగా 10 మందికి బహుమతులు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి నేలకొండపల్లి మహిళామణులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పర్వదిన సందర్భంగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సూచన మేరకు క్యాంప్ ఇన్ఛార్జి దయాకరెడ్డి గారి ఆధ్వర్యంలో నేలకొండపల్లి మండలంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ముగ్గుల పోటీలో నేలకొండపల్లి మండలంలోని అన్ని గ్రామాల మహిళామణులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ ముగ్గుల పోటీలు పుష్పంచ్ రోడ్డు బైపాస్ పక్కన డిగ్రీ కాలేజీ ఎదురుగా ఉన్న ఇంచర్లో నిర్వహించడం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ నేలకొండపల్లి సోదరి మళ్ళీ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారు, దయాకరెడ్డి గారు హాజరవుతున్నారు. కాబట్టి పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సీనియర్ అభిమానులు సకాలంలో వచ్చి ఈ కార్యక్రమం చేపట్టానికి ఉదయం 10 గంటలకు ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు సీనన్న చేతుల మీదుగా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రత్యేకంగా 10 మందికి బహుమతులు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి నేలకొండపల్లి మహిళామణులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.